ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా మిస్టరీస్ అనగానే మనకి రకరకాల టాపిక్స్ గుర్తొస్తాయి. అందులో యూఎఫ్ఓస్ ఉంటాయి, లాస్ట్ సిటీస్ ఉంటాయి, స్ట్రేంజ్ డిసపియరెన్సెస్ ఉంటాయి, లేదంటే రెప్టేలియన్ హ్యూమనైట్స్ అంటే లిజర్డ్ పీపుల్ గురించి ఉంటూ ఉండొచ్చు. అయితే ఈ అన్ని టాపిక్స్ ఒకటే ఒక టాపిక్లో కనుక ఉన్నట్టయితే, ఈ అన్ని మిస్టరీలు భూమి మీద ఉన్న ఒకే ఒక ప్రాంతంలో కనుక జరుగుతూ వచ్చినట్టయితే అది చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ మిస్టరీ అని చెప్పొచ్చు కదా. సో అలాంటి ఒక మిస్టరీ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అదే మౌంట్ శాస్తా మిస్టరీ. ఇందులో ఏలియన్స్ ఉన్నాయి, గోస్ట్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ బేసెస్ ఉన్నాయి, ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్స్ కి సంబంధించిన మిస్టరీ ఉంది. మౌంట్ శాస్తాలో వీటన్నిటి గురించి కూడా ఉంది. సో ఈ రోజు ఈ వీడియోలో ఆ మౌంట్ శాస్తా వెనక ఉన్న మిస్టరీల వెనక ఉన్న నిజం ఎంత, అక్కడ ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. మీరు ఎప్పుడైనా సరే మౌంట్ శాస్తా అనే ప్రాంతాన్ని విజిట్ చేసి ఆ కొండను విజిట్ చేసినట్టయితే మీకు ఆ ప్రాంతం చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే అవుట్ ఆఫ్ ది వరల్డ్ ప్లేస్ లా అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా చాలా ప్లెయిన్ గా ఉంటుంది. అండ్ మధ్యలో ఈ ఒక్క పర్వతం మాత్రం చాలా అంటే చాలా ఎత్తుగా నిలబడుతూ కనబడుతూ ఉంటుంది. ఇది నార్త్ అమెరికాలోని వన్ ఆఫ్ ది టాలెస్ట్ పీక్స్ లో ఒకటి. అండ్ ఇది వేరే పర్వతాలకి డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటుంది. బట్ అయినా కూడా ఇది ఒంటరిగా ఉన్నట్టే కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది అంత పెద్దగా ఉంటుంది, అంటే అంత భారీ స్థాయిలో ఇది స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి. ఇది సముద్ర మట్టం నుంచి 14,000 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. ఈ మౌంట్ శాస్తా అనేది చాలా అంటే చాలా పెద్దగా, చాలా స్టీప్ గా కూడా ఉంటుంది. సో క్లౌడ్స్ ని ఇది కంప్లీట్ గా చీలుస్తూ దాని యొక్క ఓన్ వెదర్ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. ఇది నార్థర్న్ కాలిఫోర్నియాలో ఉంటుంది. ఈ మౌంట్ శాస్తా అనేది యాక్చువల్గా ఒక సెమీ యాక్టివ్ వాల్కనో. ఇది లాస్ట్ టైం పెద్ద స్థాయిలో ఎరప్ట్ అయింది అయితే 1250వ సంవత్సరంలో. అండ్ రీసెంట్ గా కూడా కొంతమంది శాస్త్రవేత్తలు ఈ మౌంట్ శాస్తా నుంచి లావా బయటకు రావడాన్ని గమనించారు. అండ్ ఇన్ఫాక్ట్ దాని కారణంగా దాని చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న అడవుల్లో మంటలు చెలరేగాయి. అండ్ కొంతవరకు ప్రమాదం కూడా వాటిల్లింది. అంటే కొన్ని ఇళ్లు తగలబడిపోవడం, కొంతవరకు ఆస్తి నష్టం జరగడం, ఇదంతా కూడా జరిగింది. అయితే ఇక్కడ మనకి పారానార్మల్ ఈవెంట్స్ కూడా చాలా పెద్ద స్థాయిలోనే కనబడుతూ ఉంటాయి. యూఎఫ్ఓ సైటింగ్స్ కనబడుతూ ఉంటాయి, మిస్టీరియస్ డిసపియరెన్సెస్ కనబడుతూ ఉంటాయి, లాస్ట్ సిటీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేయబడింది, గోస్ట్ గురించి, గాడ్స్ గురించి కూడా మెన్షన్ చేయబడింది. ఈ మౌంట్ శాస్తాని ఎన్నో పురాతన కాలం నాటి గ్రంథాలలో మెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ ప్రతి కల్చర్ లోని కూడా దీని గురించి మెన్షన్ చేయబడింది, ఇంక్లూడింగ్ ఫస్ట్ కల్చర్స్ లో. దీని గురించి నేటివ్ ట్రైబ్స్ చాలా ఎక్కువగా మెన్షన్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆ నేటివ్ ట్రైబ్స్ వాళ్ళు ఈ ప్రాంతంలో సుమారుగా 10,000 సంవత్సరాలకు పైగానే నివసించారు. సో అందువల్ల ఏంటంటే నార్త్ అమెరికాలో ఏదైనా ఒక ప్రాంతాన్ని చాలా అంటే చాలా ఎక్కువ కాలం పాటు ఆక్యుపై చేసిన వాళ్ళ లిస్ట్ లో వీళ్ళు కూడా ఉంటారు. అండ్ ఈ ప్రాంతం కూడా ఉంటుంది. అండ్ ఆ తర్వాత చాలా ట్రైబ్స్ ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసి ఈ ప్రాంతంలో నివసించడం జరిగింది. అయితే ప్రతి ట్రైబ్ కూడా ఈ మౌంటైన్ గురించి ఏదో ఒక మిత్ అయితే చెబుతూ వచ్చింది. కొన్ని ట్రైబ్స్ ఏమని చెబుతూ వచ్చాయంటే మౌంట్ శాస్తా అనేది ఈ విశ్వం యొక్క మధ్య భాగమని, అండ్ అది చాలా అంటే చాలా పవిత్రమైన భాగమని చెబుతూ ఉంటారు. అండ్ ఈ మౌంటైన్ దగ్గరే మనుషుల యొక్క జన్మ అనేది మొట్టమొదటిగా జరిగిందని చెబుతూ ఉంటారు. అంటే ఇక్కడ నుంచే మనుషులు వేరే ప్రాంతాలకు స్ప్రెడ్ అయ్యారని చెబుతూ ఉంటారు. సో ఇలాగ రకరకాల స్టోరీస్ అయితే వినబడుతూ ఉంటాయి. బట్ వాటన్నిటిలోని కూడా కామన్ గా ఉన్న ఒక థీమ్ ఏంటి అంటే మనం ఆ పర్వతం యొక్క ట్రీ లైన్ ని దాటి పైకి వెళ్ళలేం. అంటే ఆ ప్రాంతం అంతా కూడా స్కై పీపుల్ కోసం రిజర్వ్ చేయబడింది. సో ఆ ప్రాంతానికి మనం వెళ్ళలేం, మనం కొంతవరకు మాత్రమే వెళ్ళగలమని చెబుతూ ఉంటారు. ఈ మౌంట్ శాస్తాకి దగ్గరలో ఒక పెట్రోగ్లిఫ్ పాయింట్ కూడా ఉంది. అది ఈ ప్రపంచంలోని అత్యంత పురాతనమైన స్టోన్ రైటింగ్స్ లో కొన్నింటిని కలిగి ఉంది. నార్త్ అమెరికాలోని చాలా అంటే చాలా పురాతనమైన స్టోన్ రైటింగ్ ఇది. ఇది 1000 సంవత్సరాల పురాతనమైందని శాస్త్రవేత్తలు అయితే తెలియజేశారు. అండ్ దాని మీద చాలా రకాల రాతలు, చాలా రకాల డ్రాయింగ్స్ కనబడుతూ ఉంటాయి. యానిమల్స్, రివర్స్, సన్, స్టార్స్, అండ్ అంతేకాదు కొన్ని వింత వింత కార్వింగ్స్ కూడా ఉంటూ ఉంటాయి. అంటే ఏవో వేరే రకమైన జీవుల్ని అక్కడ చెక్కినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. వాళ్ళెవరు అనేది ఎవరికి అర్థం కాదు. బట్ కొంతమంది నమ్మేది ఏంటంటే వాళ్లే ఆ స్కై పీపుల్ అని నమ్ముతూ ఉంటారు. స్కై పీపుల్ అంటే స్పిరిచువల్ బీయింగ్స్. వాళ్ళు ఒక డిఫరెంట్ రిల్మ్ లో ఉంటారు, అంటే వేరే ప్రపంచంలో ఉంటారు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్ లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ.
నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఆ ప్రాంతానికి కేవలం చనిపోయిన వాళ్ళ యొక్క సోల్స్, స్పిరిట్స్ మాత్రమే వెళ్తాయి. నార్మల్ పీపుల్ ఎవరు కూడా వెళ్ళలేరు అని చెబుతూ ఉంటారు. అండ్ ఈ స్కై పీపుల్ అనే వాళ్ళు చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మలు కాదు, వాళ్ళు యాక్చువల్గా నిజమైన మనుషులే, వాళ్ళు బ్రతికే ఉన్నారు, కాకపోతే హ్యూమన్స్ అయితే కాదు అని ఆ కల్చర్స్ లో మెన్షన్ చేశారు. ఈ నేటివ్ అమెరికన్ లెజెండ్స్ అన్ని కూడా చెప్పేది ఏంటి అంటే ఆ మౌంట్ శాస్తా పైన కొంతమంది భారీ కాయలు నివసిస్తున్నారు. ఆ భారీ కాయలు చాలా అంటే చాలా వింతగా కూడా ఉంటారు. వాళ్ళని చాలా కల్చర్స్ లో మోడోక్ ద మతకాగ్మి అని పిలుస్తూ ఉంటారు. అంటే మీనింగ్ ఏంటి అంటే అడవులని కాపాడే సంరక్షకులు అనే మీనింగ్ ఉంటుందన్నమాట. ఈ ఏన్షియంట్ పీపుల్ గురించి చాలా మంది చాలా చోట్ల మెన్షన్ చేసిన వివరాలను బట్టి శాస్త్రవేత్తలకు అర్థమైన ఒక విషయం ఏంటంటే వాళ్ళు బిగ్ ఫుట్ లాంటి దానికోసం మెన్షన్ చేసి ఉండొచ్చు అని. ఎందుకంటే వాళ్ళు ఇందాక ఏదైతే మతకాగ్మి వర్డ్ కోసం చెప్పారో అది టిబెటియన్ వర్డ్ అయిన మెటోకాగ్మి అనే ఒక పదం నుంచి తీసుకోబడిన పదమే. దానికి చాలా సిమిలర్ గా కూడా ఉంది మీరు గమనించినట్టయితే. సో వాళ్ళు చెబుతున్న ఆ బిగ్ ఫుట్ అండ్ ఇండియాలో యతి అని పిలవబడే ఆ వింత జీవి కోసమే వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. అండ్ అది ఎన్నో ఏళ్లుగా అక్కడ నివసిస్తోందనేది వాళ్ళ యొక్క నమ్మకం. సో దీన్ని బట్టి కొంతమంది ఏమని చెబుతూ ఉంటారంటే ఒకప్పటి కాలం నాటి భారతీయులకి సేమ్ కైండ్ ఆఫ్ వర్డ్ తెలిసింది ఆర్ వీళ్ల పదాన్ని వాళ్ళు ఉపయోగించారు అంటే డెఫినెట్ గా ఇండియాకి అమెరికాకి మధ్య ఒకప్పటి కాలంలోనే చాలా హ్యూజ్ లెవెల్లో కనెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి సంబంధించిన వాస్తవాలని వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాస్తవాలను వీళ్ళు యాక్సెప్ట్ చేస్తూ వచ్చి దాన్ని వాళ్ళ కల్చర్స్ లో కూడా మిక్స్ చేస్తూ వచ్చారనేది చాలా మంది శాస్త్రవేత్తల యొక్క థియరీ. అయితే 1920ల నుంచి కూడా ఈ ప్రాంతానికి చెందిన ఎంతో మంది ప్రజలు ఈ ప్రాంతంలో కొన్ని టాల్ క్రీచర్స్ ని ఆ అడవుల్లో తిరగడాన్ని గమనించామని తెలియజేశారు. అయితే 1976వ సంవత్సరంలో ఒక క్యాంపర్ ఏం చెప్పాడంటే అతను అక్కడ క్యాంపింగ్ వేసుకొని ఉన్న టైంలో ఒక పార్క్ రేంజర్ తన క్యాంప్ ని కంటిన్యూస్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు అనిపించింది అతనికి. బట్ దగ్గరికి వెళ్లి చూస్తే అది పార్క్ రేంజర్ కాదు, అది ఒక బిగ్ ఫుట్ అని చెప్పాడు. అలాగే 1962వ సంవత్సరంలో ఒక హైకర్ కూడా చెప్పింది ఏంటంటే అతను ఒక ఫిమేల్ బిగ్ ఫుట్ ఒక బేబీకి జన్మనిస్తుండగా తను చూశాను అని తెలియజేశాడు. అందులో ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు, బట్ చాలా మంది ఇలాంటివి చూశాము అని చెబుతున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలోనే జరుగుతూ వచ్చాయి. అండ్ 1930వ సంవత్సరంలో ఒక హ్యూమనాయిడ్ స్కెలిటన్ దాదాపుగా 8 అడుగుల పొడవుంది. అది కూడా మౌంట్ శాస్తాకి దగ్గరలోనే దొరికింది. ఇదేదో ర్యాండమ్ రిపోర్ట్ కాదు, దీన్ని అప్పట్లోని మేజర్ న్యూస్ పేపర్స్ అన్ని కూడా కవర్ చేశాయి. అండ్ నేటివ్ లెజెండ్స్ కూడా చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతంలో జైంట్స్ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా అంటే చాలా ఎత్తుగా చాలా బలంగా ఉంటారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద నివసిస్తున్నారని చెబుతున్నారు. కానీ సడన్ గా గ్రేట్ ఫ్లడ్ కారణంగా వాళ్ళందరూ కూడా కనుమరుగైపోయారు అని అయితే వాళ్ళ లెజెండ్స్ లో మెన్షన్ చేస్తూ వచ్చారు. బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ జైంట్స్ ఆఫ్ ద వుడ్స్ బిగ్ ఫుట్ కాదు, వాళ్ళు ఒక స్పెషల్ రేస్ పీపుల్, వాళ్ళని లెమూరియన్స్ అని పిలుస్తారని చెప్పారు. సో ఈ లెమూరియన్స్ అని పిలిచిన సిచ్యువేషన్ లో మనకి ఇంకొక అద్భుతమైన విషయం తెలిసింది. అదేంటంటే జేసీ బ్రౌన్ అనే ఒక వ్యక్తి తను ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా లాస్ట్ సివిలైజేషన్ ఆఫ్ లెమూరియాని కనుగొన్నారని ప్రపంచానికి తెలియజేశాడు. బట్ అతని స్టోరీ ఒక మిస్టీరియస్ టర్న్ అయితే తీసుకుంటుంది. 1904వ సంవత్సరంలో జేసీ బ్రౌన్ అనే ఒక వ్యక్తి జియాలజిస్ట్ గా ఒక గోల్డ్ మైనింగ్ ఆపరేషన్ లో వర్క్ చేస్తున్నాడు. ఆ టైంలో అతన్ని మౌంట్ శాస్తా దగ్గరికి బంగారం కోసం పంపించారు. అయితే ఆ టైంలో జేసీ బ్రౌన్ కొన్ని ఎక్స్పెడిషన్స్ చేపట్టాడు. అలా ఎక్స్పెడిషన్స్ చేపడుతున్నప్పుడు ఆ ప్రాంతంలో అతనికి ఒక పెద్ద రాయి కనిపించింది. ఆ రాయి కింద భాగంలో ఏదో సమాధి చేయబడినట్టుగా అనిపించింది. సో ఇమీడియట్ గా రాయిని అక్కడ నుంచి తీస్తే అతనికి ఒక రబుల్ కనిపించింది. ఆ రబుల్ ని కూడా పక్కకి జరిపితే అతనికి ఒక పెద్ద గుహకి సంబంధించిన ఎంట్రన్స్ కనిపించింది. ఆ గుహ కంప్లీట్ గా చీకటిగా ఉంది. ఎప్పుడైతే ఇతను దానిపైన ఆ రబుల్ మొత్తాన్ని తీసాడో అప్పుడు మాత్రమే లోపలికి కొంత వెలుగు వెళ్ళింది. సో ఆ ప్రాంతాన్ని కంప్లీట్ గా అందరూ మర్చిపోయినట్టుగా, ఎవరో దాన్ని అసలు గుర్తించినట్టుగా జేసీ బ్రౌన్ కి అయితే అనిపించింది. జేసీ బ్రౌన్ ఆ టన్నెల్ యొక్క లెంత్ ఎంతో తెలుసుకోవడం కోసం అదంతా మొత్తం తిరిగాడు. అది సుమారుగా 11 మైళ్ళ పొడవు ఉంది. ఇది వినడానికి కొంచెం క్రేజీగా అనిపించవచ్చు, బట్ మౌంట్ శాస్తా అనేది ఒక వాల్కనో అండ్ దాని చుట్టుపక్కల ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా లావా ట్యూబ్స్ యొక్క నెట్వర్క్ ని కలిగి ఉంటుంది. లావా ట్యూబ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి, కొన్ని మైళ్ళ వరకు అవి స్ట్రెచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే జేసీ బ్రౌన్ ఆ టన్నెల్ యొక్క చివరి భాగానికి చేరుకున్నాడో
అప్పుడు అతనికి ఒక ఏన్షియంట్ సిటీ యొక్క రిమైన్స్ కనబడ్డాయి. అతనికి అక్కడ మెషినరీ కనబడింది. అండ్ అంతేకాకుండా అవి చాలా ఏళ్లుగా వాడకుండా వదిలేసినట్టు కనిపించింది. అండ్ అది మైనింగ్ ఆపరేషన్స్ లో ఉపయోగించినట్టుగా కూడా అతనికి కనిపించింది. అలాగే అతనికి కొన్ని స్టాట్యూస్, కొన్ని టాబ్లెట్స్, కొన్ని షీల్డ్స్, కొన్ని వెపన్స్ కనబడ్డాయి. ఇవన్నీ కూడా బంగారంతో చేయబడ్డాయి. అండ్ వాటన్నిటి మీద కూడా హీరోగ్లిఫ్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత అతనికి ఇంకొక రూమ్ కనబడింది. దానికి అతను వర్షిప్ రూమ్ అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఆ వర్షిప్ రూమ్ లో కొన్ని స్టాట్యూస్ ఉన్నాయి. అండ్ అవన్నీ ఈవెన్ చీకట్లో కూడా మెరుస్తున్నాయి. ఆ తర్వాత ఒక కేవ్ సిస్టమ్ కనబడింది. దాంట్లో ఒక ఫైనల్ ఛాంబర్ కూడా కనబడింది. దాంట్లో ఒక పెద్ద సమాధి ఉంది. అందులో 27 జైంట్ స్కెలిటన్స్ ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వాటి యొక్క హైట్ ఆధారంగా అరేంజ్ చేయబడ్డాయి. అంటే 7 అడుగుల ఎత్తు నుంచి 10 అడుగుల ఎత్తు వరకు ఉన్న వాళ్ళ యొక్క అస్థిపంజరాలు కూడా ఉన్నాయి. జేసీ బ్రౌన్ అవన్నీ చూశాడు. వాటి యొక్క డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకున్నాడు. తర్వాత బయటకు వచ్చి ఆ కేవ్ యొక్క ఎంట్రన్స్ ని మళ్ళీ యాస్టీస్ కవర్ చేశాడు. దాని గురించి ఎవరికి చెప్పలేదు. అండ్ ఆ తర్వాత కొన్నేళ్లకి జేసీ బ్రౌన్ ఒక పుస్తకాన్ని చదివాడు. ఆ పుస్తకాన్ని రాసింది జేమ్స్ చర్చ్వర్డ్. ఆ పుస్తకం పేరు ద లాస్ట్ కాంటినెంట్ ఆఫ్ మ్యూ. అండ్ దాంట్లో లెమూరియాకి సంబంధించిన స్టోరీస్ గురించి కూడా మెన్షన్ చేసి ఉంటుంది. కొన్ని కథల ప్రకారం లెమూరియా గురించి ఏమని చెప్పబడుతూ ఉంటుందంటే అదొక పెద్ద ఖండం, అది సముద్రం కింద పూర్తిగా మునిగిపోయింది 1000 సంవత్సరాల క్రితం అని అయితే చెప్పబడుతూ ఉంటుంది. అయితే ఇనీషియల్ గా చాలా మంది ఈ లెమూరియా, అట్లాంటిస్ రెండు ఒకటే అనుకున్నారు. బట్ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే రెండు వేరు వేరు, కానీ ఈ రెండిటికి మధ్య ఒక కనెక్షన్ అయితే ఉంది అని తెలిసింది. అది ఎలా అంటే 1899 సంవత్సరంలో ఫ్రెడరిక్ స్పెన్సర్ అనే ఒక పర్సన్ ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేశాడు. ఆ పుస్తకం పేరు ఏ డ్వెల్లర్ ఆన్ 2 ప్లానెట్స్. దీంట్లో చాలా అద్భుతమైన విషయం ఒకటి చెప్పబడింది. అండ్ ఇది ఏ బేసిస్ మీద రాయబడిందో తెలుసా? 1 మిలియన్ సంవత్సరాల క్రితమే రాయబడిన హిందూ గ్రంథాల ఆధారంగా ఆ పుస్తకం అయితే రాయబడింది. ఇంతకీ ఆ పుస్తకంలో చెప్పిన విషయం ఏంటంటే ఒకప్పుడు భూమిని 2 అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ రూల్ చేస్తున్నాయి. ఆ అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ పేర్లు అట్లాంటియన్స్ అండ్ లెమూరియన్స్. ఈ 2 కల్చర్స్ లో కూడా చాలా హ్యూజ్ లెవెల్లో టెక్నాలజీ అయితే ఉంది. బట్ అట్లాంటిస్ ఇంకొక స్టెప్ పైన ఉండేది. సో అందువల్ల అట్లాంటిస్ ఒక డామినెంట్ కల్చర్ గా మారింది. చాలా ఏళ్ల పాటు అలాగే కొనసాగింది. అందరూ కూడా అట్లాంటియన్స్ ని చాలా ఇష్టపడేవారు. అయితే సుమారుగా 25,000 సంవత్సరాల క్రితం అట్లాంటిస్ కరప్ట్ గా మారిపోయింది. అది ప్రపంచం మొత్తాన్ని వాళ్లే రూల్ చేయాలి అనే ఆలోచనలోకి వెళ్లిపోయింది. అయితే లెమూరియన్స్ ఈ ఆలోచనని రిజెక్ట్ చేశారు. వాళ్ళు ఒంటరిగా ప్రశాంతంగా వాళ్ళ మటుకు వాళ్ళు ఉండాలనుకున్నారు. అయితే ఎప్పుడైతే వీళ్ళు ఒప్పుకోలేదో ఇంటర్నల్ గా చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్స్ అయితే జరిగాయి. సో ఫైనల్ గా అట్లాంటిస్ లెమూరియన్స్ తో యుద్ధానికి వెళ్ళడానికి అయితే నిర్ణయించుకుంది. సో ఆ 2 మైటీ సివిలైజేషన్స్ చాలా భారీ స్థాయిలో యుద్ధాన్ని అయితే చేసుకున్నాయి. అండ్ ఆ టైంలో వాళ్ళు అణుబాంబులు కూడా ఉపయోగించారు. ఒకరి మీద ఒకరు చాలా భారీ స్థాయిలో అణుబాంబులను అయితే వేసుకోవడం జరిగింది. దాని కారణంగా భూమి యొక్క టెక్టానిక్ ప్లేట్స్ అన్ని చాలా అన్స్టేబుల్ గా మారిపోయాయి. భూమి యొక్క మ్యాగ్నెటిక్ పోల్స్ కూడా చాలా వరకు షిఫ్ట్ అయిపోయాయి. చాలా భారీ స్థాయిలో వరదలు భూమి మొత్తాన్ని కూడా ముంచేశాయి. సో 2 సివిలైజేషన్స్ కూడా కంప్లీట్ గా డెడ్ స్టేజ్ కి వెళ్ళిపోయాయి. 6 కోట్ల మంది లెమూరియన్స్ ఆ టైంలో చనిపోయారు. అట్లాంటియన్స్ కూడా చాలా భారీ స్థాయిలో చనిపోయారు. కాకపోతే కొంతమంది అట్లాంటియన్స్ సర్వైవ్ అయ్యారు. వాళ్ళు ఇమీడియట్ గా అగర్తాకి వెళ్ళిపోయారు. అగర్తా అనేది ఒక అండర్ గ్రౌండ్ సిటీ. ఈ అగర్తా గురించి తర్వాత ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాం. అయితే ఎవరైతే లెమూరియన్స్ చివరిగా మిగిలారో వాళ్ళు ఆ మౌంట్ శాస్తా ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఒక సిటీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆ సిటీ పేరు టెలోస్. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే హవాయియన్ లెజెండ్స్ లో ఏమని చెప్పబడుతూ ఉంటుందంటే ఇప్పుడు ఏవైతే హవాయి ఐలాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకప్పుడు మ్యూ అనే ఒక కాంటినెంట్ లోని భాగం అని చెబుతూ ఉంటారు. అండ్ దాన్నే లెమూరియా అని కూడా పిలుస్తారని చెబుతూ ఉంటారు. సో జేసీ బ్రౌన్ ఎప్పుడైతే వీటన్నిటి గురించి పూర్తి స్థాయిలో తెలుసుకున్నాడో అతనికి ఏమనిపించిందంటే తను ఏదైతే సివిలైజేషన్ ని కనుగొన్నాడో అదే లాస్ట్ సివిలైజేషన్ ఆఫ్ లెమూరియా అని, అండ్ అది మౌంట్ శాస్తా యొక్క కింద భాగంలో ఉంది అని. సో అతను మొదటగా కనుగొన్న 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ మౌంటైన్ శాస్తా దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. ఈసారి జేసీ బ్రౌన్ చాలా పెద్ద టీంతో కలిసి వెళ్ళాడు. చాలా పెద్ద సెర్చ్ పార్టీని తనతో పాటుగా తీసుకెళ్లాడు. సుమారుగా 80 మంది రీసెర్చర్స్, సైంటిస్టులు, ఎక్స్ప్లోరర్స్ అందరూ కలిసి ఆ ప్రాంతానికి వెళ్లారు. 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉన్న లెమూరియా లెజెండ్ గురించి అసలు నిజాన్ని బయట పెట్టడానికి, దానికి సంబంధించిన నిజాన్ని ప్రూవ్ చేయడానికి వాళ్ళందరూ ఆ ప్రాంతానికి అయితే వెళ్లారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు వెళుతున్న విషయాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూస్ పేపర్స్ అన్ని కూడా చాలా భారీ స్థాయిలో కవర్ చేశాయి. అండ్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు వాళ్ళు వెళ్లి ఏం కనుక్కొని వస్తారు అని. బట్ ఏ రోజైతే ఎక్స్పెడిషన్ మొదలవ్వాల్సి ఉంటుందో ఆ రోజు జేసీ బ్రౌన్ కనబడలేదు. ఆ రోజే కాదు ఇప్పటికీ కూడా జేసీ బ్రౌన్ కనబడలేదు. అతను ఏమయ్యాడనేది
ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కంప్లీట్గా గాల్లో మాయమైపోయాడు. మళ్ళీ అతని గురించి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. కొంతమంది ఏమన్నారంటే జేసీ బ్రౌన్ మాయమైపోవడానికి కారణం అతను సింపుల్గా ఒక ఫ్రాడ్, అతను చెప్పింది ఏది నిజం కాదు, బట్ ఆ రోజు ఎక్స్పెడిషన్కి వెళ్తే అది అందరికీ తెలిసిపోతుందన్న ఉద్దేశంతో ఆ రోజు అతను రాలేదు అని చెప్పారు. బట్ అతను ఫ్రాడ్ అయినట్టయితే అతను ఎంతో కొంత డబ్బులను ఆశించాల్సి ఉంటుంది. బట్ అలా ఏం జరగలేదు. అతను ఒక్కరి దగ్గర నుంచి కూడా ₹1 కూడా తీసుకోలేదు. అండ్ మరికొంతమంది ఏమంటారంటే ఒక సీక్రెట్ బట్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ జేసీ బ్రౌన్ యొక్క ప్లాన్స్ గురించి తెలుసుకొని అతన్ని కంప్లీట్గా అంతం చేసేసింది అంటారు. అంటే ఇల్యూమినాటి అతన్ని చంపేసింది అని చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమన్నా నమ్ముతారంటే జేసీ బ్రౌన్ మళ్ళీ సెర్చ్ పార్టీతో అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతనికి దానికి సంబంధించిన యాక్సెస్ పూర్తి స్థాయిలో దొరికేసింది. అంటే ఒక మిస్టీరియస్ మెషిన్ అతని దగ్గరికి వచ్చింది అండ్ ఆ మెషిన్ ద్వారా కొంతమంది అతన్ని కాంటాక్ట్ అయ్యారు అండ్ వాళ్ళు అతనికి దాని గురించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ అదే మెషిన్ మళ్ళీ మౌంట్ శాస్తా దగ్గర కూడా కనబడింది అని చెబుతూ ఉంటారు. అండ్ దాని గురించి వాళ్ళు చెప్పిన డిస్క్రిప్షన్స్ ని బట్టి అది యూఎఫ్ఓ అయి ఉండొచ్చు అని చాలా మంది అభిప్రాయపడడం మొదలు పెట్టారు. బేసిక్గా ఈ మౌంట్ శాస్తా దగ్గర అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కనబడడం అనేది ఇప్పుడు కాదు, గడిచిన 100 సంవత్సరాలుగా జరుగుతోంది. రీసెంట్ టైమ్స్ లో ఈ సైటింగ్స్ ఇంకొంచెం ఎక్కువయ్యాయి అంతే. సుమారుగా 300కి పైగా యూఎఫ్ఓ హాట్స్పాట్స్ ఉన్నాయి ఈ ప్రపంచంలో. అంటే ఆ ప్రాంతంలో యూఎఫ్ఓస్ చాలా ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అందులో ఈ మౌంట్ శాస్తా 13th ప్లేస్లో ఉందంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాంతంలో యూఎఫ్ఓ ఆబ్జెక్ట్స్ ఎంత భారీ స్థాయిలో కనబడుతూ ఉంటాయో. ఈ ప్రాంతంలో ఉన్న డార్క్ మౌంటైన్స్ చుట్టూ లేదంటే రోడ్స్ మీద ఎక్కడ పడితే అక్కడ వింత వింత లైట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. చాలా ఫాస్ట్గా మూవ్ అవడం కనబడుతూ ఉంటాయి. అండ్ ఎలాంటి శబ్దం చేయవు, సైలెంట్గా వెళ్తూ ఉంటాయి. అప్పుడే కనబడుతూ ఉంటాయి, అప్పుడే మాయమైపోతూ ఉంటాయి. సో ఏం జరుగుతుంటుందో ఎవరికీ అర్థం కాదు. బేసిక్గా ఈ ప్రాంతంలో జరిగిన యూఎఫ్ఓ సైటింగ్స్లో మోస్ట్ వైడ్లీ రిపోర్టెడ్ ఇన్సిడెంట్ అయితే 2008వ సంవత్సరంలో జరిగింది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న కొంతమంది రెసిడెంట్స్ చెప్పింది ఏంటంటే ఒక పెద్ద మెరుస్తున్న జెల్లీ ఫిష్ లాంటిది ఒకటి ఆ మౌంటైన్ యొక్క పైభాగంలో తిరుగుతూ వచ్చిందని చెప్పారు. బట్ దాని నుంచి అసలు 1 డెసిబల్ సౌండ్ కూడా రాలేదు. అండ్ దాని నుంచి ఫైర్ అయితే బయటకు వస్తున్నట్టుగా అనిపించింది. దాని లోపల ఏముందో ఎవరికీ తెలియదు. బట్ చాలా మిస్టీరియస్ గా ఉంది అని చెప్పి దాని గురించి చాలా మంది రిపోర్ట్స్ అయితే ఇచ్చారు. బట్ దాన్ని ఎవరు ఫొటోస్ అయితే తీయలేదు. అయితే కొన్నాళ్ల క్రితం ఆ ప్రాంతంలో ఇంకొక అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ఒకటి కనబడింది కొంతమందికి. దాన్ని కొంతమంది క్యాప్చర్ చేశారు. అది చాలా వింతగా మూవ్ అవుతోంది, అంటే గాల్లో ఇష్టం వచ్చినట్టు మూవ్ అయిపోతోంది. రెండవది దాని యొక్క షేప్ కూడా మారుతూ వస్తోంది. దీన్ని ఒక పర్సన్ తను వెళ్తున్న ప్లేన్ లోంచి రికార్డ్ చేశాడు. నార్మల్ గా భూమి మీద నుంచి అయితే దీన్ని రికార్డ్ చేయడం సాధ్యం కాదేమో, బట్ ఆ పర్సన్ ఫ్లైట్ లో వెళ్తున్నాడు కాబట్టి దాన్ని అతను రికార్డ్ చేయగలిగాడు. సో విత్ ఇన్ సెకండ్స్ లో ఆ ఆబ్జెక్ట్ దాని యొక్క షేపుల్ని మారుస్తూ వస్తుంది. సో అది చాలా మందికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అండ్ ఈ ప్రాంతంలో ఉన్న యూఎఫ్ఓస్ కేవలం అలా తిరగడం మాత్రమే కాదు, చూస్తూ ఉండగానే గాల్లోనే మాయమైపోతూ ఉంటాయి. సో చాలా మంది దీనిని బట్టి ఏమని చెబుతూ ఉంటారంటే ఈ ప్రాంతంలో ఒక ఎనర్జీ ఓవర్టెక్స్ ఉంది. ఇది ఒక పాసేజ్ ని క్రియేట్ చేస్తుంది. ఆ పాసేజ్ వేరే డైమెన్షన్ కి వెళ్తుందని నమ్ముతూ ఉంటారు. అండ్ లోకల్స్ ఏమని నమ్ముతారంటే ఆ యూఎఫ్ఓస్ మబ్బుల్లో హైడ్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ మౌంటైన్ గురించి కంప్లీట్ గా వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత మౌంటైన్ లోకి ఎంటర్ అవుతారు. అండ్ అక్కడ ఇంకొక పోర్టల్ ఉందని నమ్ముతూ ఉంటారు. అండ్ ఆ పోర్టల్ ఎక్కడికి వెళుతుంది అనే క్వశ్చన్ అయితే చాలా పెద్ద స్థాయిలోనే వినబడుతూ ఉంటుంది ఆ టైంలో. ఎన్నో దశాబ్దాలుగా ఐ విట్నెస్ పీపుల్ ఈ మౌంట్ శాస్తా దగ్గర వింత విషయాల్ని నోటీస్ చేశారు. అంటే గోడల మీద నడిచే జీవుల్ని, గోడల్ని దాటి నడిచే జీవుల్ని కూడా వాళ్ళు చూశామని చెప్పారు. అండ్ గాల్లో మాయమైపోయే జీవుల గురించి చూశామని చెప్పారు. అండ్ కేవలం స్ట్రేంజ్ థింగ్స్ మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో మిస్టీరియస్ డిసప్పిరెన్సెస్ కూడా చాలా భారీ స్థాయిలోనే జరుగుతూ ఉంటాయి. 2011వ సంవత్సరంలో ఒక యంగ్ కపుల్ ఈ మౌంట్ శాస్తా దగ్గర క్యాంపింగ్ వేసుకొని ఉన్నారు వాళ్ళ 3 ఏళ్ల కొడుకుతో కలిసి. సడన్ గా ఆ అబ్బాయి యొక్క పేరెంట్స్ వెనక్కి తిరిగి చూస్తే క్యాంపు దగ్గర ఉండాల్సిన వాళ్ళ అబ్బాయి కనిపించలేదు. ఏమైపోయాడో మొత్తం వెతికారు. బట్ ఎంత వెతికినా ఆ అబ్బాయి కనపడలేదు. అథారిటీస్ ని పిలిపించారు. చాలా పెద్ద స్థాయిలో సెర్చింగ్ అనేది చేశారు. 5 గంటల పాటు కంటిన్యూస్ గా వెతికారు. బట్ వాళ్ళకి ఆ అబ్బాయి కనిపించలేదు. సడన్ గా వాళ్ళకు ఒక చిన్న వాయిస్ పొదల నుంచి వస్తున్నట్టుగా అనిపించింది. అది వాళ్ళ క్యాంప్ సైట్ నుంచి పెద్ద దూరం ఏమీ లేదు, చాలా దగ్గరగానే ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే కొన్ని డజన్స్ ఆఫ్ ట్రైన్డ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రొఫెషనల్స్ ఆ ప్రాంతంలోని ప్రతి ఇంచుని కూడా కంటిన్యూస్ గా వెతికారు. మల్టిపుల్ టైమ్స్ వెతికారు. బట్ వాళ్ళకి ఆ అబ్బాయి అక్కడ కనిపించలేదు. బట్ తర్వాత ఆ క్యాంప్ సైట్ కి దగ్గరలోనే ఆ అబ్బాయి ఎలాంటి గాయాలు లేకుండా కనిపించాడు. సో ఒక సక్సెస్ఫుల్ ఆపరేషన్ గానే ముగిసింది ఇది. కానీ ఆ అబ్బాయి ముందంతా ఏమైపోయాడు,
తర్వాత మళ్ళీ సడన్ గా అక్కడికి ఎలా వచ్చాడు అనే క్వశ్చన్కి అయితే మాత్రం ఆన్సర్ అయితే దొరకలేదు. ఆ తర్వాత కొన్ని వారాలకి ఈ సంఘటన ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది. అంటే అతను తన గ్రాండ్ మదర్ తో రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఆమెని గ్రాండ్ మా క్యాపీ అని పిలుస్తూ ఉంటాడు. అయితే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తను చెప్పింది ఏంటంటే, ఈ గ్రాండ్ మా క్యాపీ కంటే ఆ రోజున కనిపించిన గ్రాండ్ మా క్యాపీ చాలా బెటర్ గా ఉంది, చాలా మంచిగా ఉంది అని చెప్పాడు. తనకి ఆ పొదల్లో కనిపించింది తన గ్రాండ్ మా క్యాపీ అని చెప్పాడు. వాళ్ళ అమ్మకి ఏం అర్థం కాలేదు. ఇంకో గ్రాండ్ మా క్యాపీ కనబడడం ఏంటి, ఈమె కంటే బెటర్ గా ఉండడం ఏంటి అనేది చాలా పెద్ద క్వశ్చన్ గా మారిపోయింది. అయితే ఆ అబ్బాయి మళ్ళీ చెప్పింది ఏంటంటే, ఆ గ్రాండ్ మా క్యాపీ తనని ఒక కేవ్ లోకి తీసుకొని వెళ్ళింది. ఆ కేవ్ లో అక్కడ చాలా మంది పీపుల్ నివసిస్తున్నారు. ఆ ప్రాంతం చాలా అంటే చాలా చల్లగా ఉంది, ఆల్మోస్ట్ గడ్డ కట్టేసినట్టుగా ఉంది ఆ ప్రాంతం. అండ్ ఈ గ్రాండ్ మా క్యాపీ చాలా మంచిగా ఉంది, తనకి ఇష్టమైన ఫుడ్ అంతా పెట్టింది, ఆ అబ్బాయిని కంప్లీట్ గా ఎగ్జామిన్ చేసింది, అండ్ ఆ అబ్బాయిని బాత్రూమ్ కి వెళ్ళమని అడిగింది అక్కడే. కానీ ఈ అబ్బాయి ఏమో నాకు రాలేదు అని చెప్పి ఆ ప్రాంతం నుంచి అయితే వచ్చేసాడు. ఇక్కడే ఇంకొక మిస్టీరియస్ ఇన్సిడెంట్ ఉంది ఈ కేసుకి సంబంధించి. అదేంటంటే, ఎవరైతే గ్రాండ్ మా క్యాపీ అని ఉందో ఆవిడ కొన్ని వారాల క్రితం అంతకుముందు అదే ప్రాంతానికి వెళ్లి క్యాంపింగ్ చేసింది ఆమె. అయితే ఆ టైంలో ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తెరిచి చూస్తే ఆమె మట్టిలో ఉంది. అండ్ ఆమె యొక్క వెనకాతల భాగంలో ఒక చిన్న పంక్చర్ లాంటిది ఉన్నట్టుగా ఆమెకు అనిపించింది. చాలా దారుణంగా అనారోగ్యానికి గురైనట్టుగా ఆమెకు అనిపించింది. సో ఏదో స్పైడర్ వంటిది తనని కుట్టుండొచ్చు క్యాంపింగ్ లో ఉన్న టైంలో. సో దాని కారణంగా తనకి ఇలా అయ్యి ఉండొచ్చు అని చెప్పింది ఆమె. అండ్ ఆ టైంలో ఒక ఫ్రెండ్ తో పాటు ఆమె క్యాంపింగ్ చేసుకుంది ఆమె. అండ్ ఆ ఫ్రెండ్ కూడా సేమ్ అలాంటి గాయమే ఉంది. అండ్ ఆమెకి కూడా చాలా దారుణంగా అనారోగ్యం అయితే క్రియేట్ అయింది. సో ఏదో జరిగి ఉంటుంది అనుకుని వాళ్ళు అక్కడ నుంచి వచ్చేసారు. అండ్ అక్కడ జరిగింది ఏంటి అంటే డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్. ఎస్, కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే, ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళని ఏలియన్స్ మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాయి అని అయితే చెబుతున్నారు. సో ఆ తర్వాత ఆ గ్రాండ్ మా క్యాపీ కానీ ఆ పేరెంట్స్ కానీ ఎప్పుడు కూడా మళ్ళీ ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళలేదు. అయితే ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అది 1999 సంవత్సరంలో కార్ల్ ల్యాండర్స్ అనే ఒక పర్సన్ తన యొక్క ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి మౌంట్ శాస్తా దగ్గర హైకింగ్ కోసం వెళ్ళాడు. కొద్దిసేపు హైకింగ్ చేసిన తర్వాత అతను ఉన్నట్టుండి కనిపించకుండా మాయమైపోయాడు. అతను ఏమీ అనారోగ్యానికి గురవ్వలేదు, అతనికి ఏదో ప్రమాదం ఎదురయ్యి హెల్ప్ కోసం అరవలేదు, ఏడవలేదు, ఏం చేయలేదు. జస్ట్ గాల్లోనే మాయమైపోయినట్టుగా మాయమైపోయాడు. అడవుల్లోకి వెళ్ళలేదు, లేదంటే ఏదో హోల్లోకి పడిపోలేదు, ఏమీ జరగలేదు. అక్కడ విజిబిలిటీ చాలా బాగుంది, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ యార్డ్స్ వరకు మొత్తం అంతా క్లియర్ గా కనబడుతోంది. సో అతను భూమి లోపల కూరుకుపోయే అవకాశం అయితే లేదు. ఒక వైడ్ ఓపెన్ ఫీల్డ్ లోనే అతను కనిపించకుండా మాయమైపోయాడు. అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ హైకర్ కూడా, అతనికి ఆ ప్రాంతం గురించి చాలా ఐడియా ఉంది, ఇంతకు ముందు కూడా అతను చాలా సార్లు వెళ్ళాడు. సో అతనికి ఏమయ్యాడో ఆ ఫ్రెండ్స్కి అసలు అర్థం కాలేదు. సో ఇమీడియట్ గా అథారిటీస్ని పిలిపించారు. ఒక వారం రోజుల పాటు చాలా భారీ స్థాయిలో ఆ ప్రాంతంలోని ప్రతి ఇంచుని కూడా వెతికించారు. ఈవెన్ నేషనల్ గార్డ్ వాళ్ళు హెలికాప్టర్స్ ని కూడా పంపించారు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ ని కలిగి ఉన్నవి. అంటే అలాగైనా సరే అతను కనబడతాడేమో అని. ఆ ఎక్విప్మెంట్ కూడా అతన్ని క్యాచ్ చేయలేకపోయింది. అతనికి సంబంధించిన క్లోతింగ్ కానీ, అతనికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ, అతని బాడీ కానీ ఏవి కనబడలేదు, అన్నీ మాయమైపోయాయి. అండ్ ఇప్పటికీ కూడా కనబడలేదు. అతను ఏమయ్యాడనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ అనే చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఆ మౌంట్ శాస్తా దగ్గర జరుగుతున్న ఈ ఇన్సిడెంట్స్ వెనక నిజం ఎంత అనేది డిస్కస్ చేద్దాం. అండ్ అది కూడా లాజిక్ ని సైన్స్ ని ఉపయోగించే డిస్కస్ చేద్దాం. బేసిక్ గా పురాతన కాలం నాటి ఏన్షియంట్ లెజెండ్స్ దీని గురించి ఏమని మెన్షన్ చేశారు, ఎలా మెన్షన్ చేశారు అనే దానికి సంబంధించిన 100% ప్రాపర్ ఎవిడెన్స్ అయితే లేదు. సో అందుకని వాటిని అబద్ధమని కొట్టిపడేయలేము, వాటిని నిజమని 100% అప్రూవ్ కూడా చేయలేము. బట్ ఒకప్పటి కాలం నాటి లెజెండ్స్ అలాగా తరాలు గడుస్తూ ఉన్న కొద్దీ, జనరేషన్స్ మారుతూ ఉన్న కొద్దీ అందరికీ పాస్ అవుతూ వచ్చింది. సో అలాగే అందరూ వాటి గురించి చెప్పుకుంటూ వచ్చారు. అలాగా వేల సంవత్సరాల నుంచి వాటి గురించి డిస్కషన్ అవుతూనే ఉంది. సో ఇవి నిజమై ఉండొచ్చు, లేదా అబద్ధమై ఉండొచ్చు, లేదా కొంత నిజమైతే వాటికి ఇంకొంత ఇన్ఫర్మేషన్ యాడ్ అవుతూ వచ్చి ఫైనల్ గా ఒక పెద్ద డ్రామాటిక్ స్టోరీగా మారిపోయి ఉండొచ్చు. ఇప్పుడు మన దగ్గర కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. మీరే ఒకసారి ఊహించుకోండి, మీరు మీ ఫ్రెండ్ కి ఒక ఇన్సిడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇద్దరికి కామన్ గా ఇంకో ఫ్రెండ్ ఉండి, ఆ ఫ్రెండ్ పేరు రాజు అయి ఉండి, రాజు అనే పర్సన్ ప్రమాదంలో చనిపోయాడు. సో దాని గురించి ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ కి రాజు ప్రమాదంలో చనిపోయాడు అని చెప్తాడు. అయితే బి అనే పర్సన్ తర్వాత ఇంకొకరెవరో సి అనే పర్సన్ కి దీని గురించి చెప్పేటప్పుడు రాజు చాలా ఘోరాతి ఘోరమైన ప్రమాదంలో చనిపోయాడు అని చెప్తాడు.
తర్వాత సి అనే పర్సన్ డి అనే పర్సన్కి దాని గురించి చెప్పేటప్పుడు రాజు ఎంతటి ఘోరమైన ప్రమాదంలో చనిపోయాడో తెలుసా? అతను బైక్ మీద వెళుతూ ఉండగా ఒక లారీ అతన్ని గుద్దితే అతను గాలిలో 50 అడుగుల వరకు ఎగిరి తర్వాత నేల మీద పడి తల పగిలి చనిపోయాడు అని చెప్తారు. ఆ తర్వాత డి అనే పర్సన్ ఈ అనే పర్సన్ కి చెబుతున్న టైంలో రాజు అనే పర్సన్ బైక్ మీద వెళుతూ ఉండగా ఒక పెద్ద లారీ వచ్చి గుద్దితే 50 అడుగుల ఎత్తు ఎగిరి కింద పడి తల పగిలి చనిపోయాడు. అండ్ అది జరిగింది నా కళ్ళ ముందే. నేను రోడ్డుకి అవతల వైపు ఉన్నాను, యువతల వైపు ఈ ప్రమాదం జరిగింది. అది చూస్తున్నంతసేపు నాకు చాలా అంటే చాలా భయం కలిగింది. ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు ఒకళ్ళు ఎదురైనట్టయితే అని చెప్తాడు. తర్వాత ఈ అనే పర్సన్ ఎఫ్ అనే పర్సన్ కి చెప్పేటప్పుడు ఇదంతా నేను దగ్గరే ఉండి రికార్డ్ చేశాను, కాకపోతే తర్వాత నా ఫోన్ కింద పడిపోయి పగిలిపోయి ఆ ఫుటేజ్ అంతా డిలీట్ అయిపోయిందని చెప్తాడు. సో ఇలాగే జరుగుతూ ఉంటది ఇప్పుడు కూడా, ఒకప్పటి కాలంలో కూడా ఇలాగే జరుగుతూ ఉండొచ్చు. అండ్ మౌంట్ శాస్తా అనేది అంత యాక్టివ్ వాల్కనో ఏమీ కాదు, బట్ చాలా సార్లు ఎరప్ట్ అయింది గతంలో కూడా. అండ్ దీని చుట్టుపక్కల ప్రాంతంలో హ్యూమన్ సెటిల్మెంట్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి ఆ టైంలో. అండ్ నేటివ్ ట్రైబ్స్ చెప్పినట్టుగా ఇది దేవుళ్ళ ఇల్లు అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అమెరికన్స్ కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, వాళ్ళ కల్చర్స్ లో ఇలాంటివి చాలా ఎక్కువగా నోటీస్ చేస్తారు. మన దగ్గర కూడా శివుడు కైలాసం మీద నివసిస్తాడు అనే విషయం మనకందరికీ తెలుసు. అండ్ ఆ కైలాస పర్వతాన్ని అందుకని మనం చాలా అంటే చాలా పవిత్రంగా చూస్తూ ఉంటాం. అలాగే నేటివ్ అమెరికన్స్ కూడా ఈ ప్రాంతంలో దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు. బట్ కొంతమంది వాళ్ళు దేవుళ్ళు కాదు, జైంట్ హ్యూమన్స్ అని నమ్ముతూ ఉంటారు. మరికొంతమంది వాళ్ళు బిగ్ ఫుట్ అని నమ్ముతూ ఉంటారు. సో దాని గురించి ఎవరికి కూడా క్లారిటీ లేదు. సో అది నిజమో కాదు ఎవరికి తెలియదు. 1924వ సంవత్సరంలో కొంతమంది గోల్డ్ ప్రాస్పెక్టర్స్ వాళ్ళు చేసిన ఒక ఎక్స్పెడిషన్ నుంచి తిరిగి వస్తున్న టైంలో వాళ్ళని ఒక జైంట్ ఏప్ మ్యాన్ అటాక్ చేసినట్టుగా చెప్పారు. అండ్ వాళ్ళ క్యాంప్ మీద చాలా పెద్ద పెద్ద రాళ్ళని అది విసిరిందని కూడా చెప్పారు. అండ్ వాళ్ళ క్యాంప్ మంటల్లో తగలబడిపోయిందని కూడా చెప్పారు. సో ఇదంతా కూడా నిజమా అంటే ఏమో ఎవరికి తెలియదు. అండ్ పార్క్ రేంజర్స్ దీని గురించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు చెప్పిన దాంట్లో 80% అబద్ధమే, మిగతా 20% కూడా నిజమో కాదో తెలీదు. అది ప్రూవ్ చేయడానికి మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అని అయితే చెప్పేసి ఆ కేసును క్లోజ్ చేశారు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మనకి నిజంగా జరిగేది కొంత, దాన్ని వీళ్ళు ఎగ్జాగరేట్ చేసి చెప్పేది ఎంతో అనమాట. అండ్ ఆ ప్రాంతంలో చాలా పెద్ద పాదానికి సంబంధించిన ముద్రలు అయితే కనిపించాయి. బట్ ఆ తర్వాత తేలిన విషయం ఏంటి అంటే ఆ పాద ముద్రలని కొంతమంది మైనర్సే కావాలని క్రియేట్ చేశారు అని తెలిసింది. సో ఇలాగ కొన్ని స్టోరీస్ నిజమో అబద్ధమో తెలియకుండా మిగిలిపోయాయి, కొన్ని స్టోరీస్ అబద్ధం అని తెలిసిపోయాయి. సో అలాగే జరుగుతూ వచ్చింది. అండ్ ఆ బిగ్ ఫుట్ మనుషుల్ని చంపి మింగేసినట్టుగా చెబుతూ ఉంటారు. మరికొంతమంది పోర్టల్స్ లోకి మనుషులు వెళ్ళిపోయినట్టుగా చెబుతూ ఉంటారు. వీటన్నిటికీ కూడా ఎవరి దగ్గర ప్రూఫ్ అయితే లేదు. స్పేస్ లోని 2 పాయింట్స్ ని జాయిన్ చేయాలంటే చాలా హ్యూజ్ లెవెల్లో ఎనర్జీ అయితే కావాల్సి ఉంటుంది. అది నార్మల్ లెవెల్లో అయితే సరిపోదు. 2013వ సంవత్సరంలో నాసా ఒక ఫెనోమెనాన్ని డిస్కవర్ చేసింది. ఆ ఫెనోమెనాన్ పేరు ఎక్స్ పాయింట్. ఎక్స్ పాయింట్ అనే ప్రాంతాలలో భూమి మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ గా సూర్యుడితో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఒక అన్ఇంటరప్టెడ్ పాత్ అనేది క్రియేట్ అవుతుంది ఎనర్జెటిక్ పార్టికల్స్ విషయంలో. సో అక్కడ ఒక పోర్టల్ క్రియేట్ అవుతుంది. అలాగే ఇంకొంతమంది శాస్త్రవేత్తలు తర్వాత చెప్పిన విషయం ఏంటంటే బేసిక్ గా ఇలాంటి పోర్టల్స్ స్పేస్ లో చాలా ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటాయి. బట్ ఎక్కువసేపు ఉండవు, అవి చాలా త్వరగా క్లోజ్ అయిపోతాయి. అండ్ అంత స్టేబుల్ కూడా కాదు అని చెప్పారు. సో పోర్టల్స్ లో మనం ట్రావెల్ చేయాలంటే అవి చాలా స్టేబుల్ గా ఉండాల్సి ఉంటుంది. నార్మల్ గా అయితే మనం పోర్టల్స్ లో ట్రావెల్ చేయలేం. అండ్ ఇప్పటి వరకు అయితే శాస్త్రవేత్తల దగ్గర మనుషులు పోర్టల్స్ లో ట్రావెల్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ అయితే లేదు. సో ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కొన్ని ప్రాంతాల్లో డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ మౌంట్ శాస్తా దగ్గర ఇది చాలా అంటే చాలా అన్యూజువల్ గా ఉంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా నెగటివ్ మ్యాగ్నెటిక్ ఎనోమలీతో నిండిపోయి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్ మ్యాగ్నెటిజం అనేది క్రియేట్ అయ్యి దాని కారణంగా కొన్ని రప్చర్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి స్పేస్ లో. సో దానివల్ల కొంతమంది డిసప్పైర్ అయిపోతూ ఉండొచ్చు అనేది ఇంకొంతమంది పాయింట్. బట్ ఏదైనా ఒక కైండ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఈవెంట్ అనేది జరిగితేనే ఆ ప్రాంతంలో ఎవరైనా మాయమైపోయే అవకాశం ఉంటుంది. బట్ అలాంటివి జరిగినట్టుగా ఎక్కడా కూడా ఆధారాలు అయితే లేవు. అలాగే ప్రతిదీ అబద్ధమని కూడా కొట్టిపడేయలేము. అంతెందుకు ఒక అబ్బాయి కనిపించకుండా మాయమైపోయి 5 గంటల తర్వాత కనబడి తన గ్రాండ్ మా క్యాపీ కోసం చెప్పాడు అండ్ ఆవిడ కూడా మెడ దగ్గర పంక్చర్ ఉండడం, ఇవన్నీ కూడా కంప్లీట్ గా నిజాలే. సో వీటిని అబద్ధమని కొట్టిపడేయడానికి అసలు ఏమాత్రం స్కోప్ అయితే లేదు. బట్ దీని వెనక ఉన్న సిచ్యువేషన్ డిఎన్ఏ ఎక్స్ట్రాక్షనా, లేదంటే వాళ్ళు ప్యారలల్ వరల్డ్ కి వెళ్ళారా, ఏలియన్స్ వాళ్ళ మీద పరిశోధన చేశారా, ఇదైతే ఎవరికీ తెలియదు. అండ్ కార్లాండర్స్ కూడా ఎలాంటి ట్రేసు లేకుండా కనిపించకుండా మాయమైపోయాడు, అది కూడా వాస్తవమే.
చాలామంది హైకర్స్ ఆ ప్రాంతంలో అలాగే కనిపించకుండా మాయమైపోతారు. బట్ తర్వాత వాళ్ళ బాడీస్ దొరుకుతూ ఉంటాయి అట్లీస్ట్. బట్ ఇతనికి ఏంటంటే ఆ బాడీ కూడా దొరకలేదు. సో అదొకటి ఇక్కడ మెయిన్ కొంచెం ప్రాబ్లమాటిక్ థింగ్ అనమాట. ఇంకా యూఎఫ్ఓ సైటింగ్స్ అంటారా, వాటినైతే మనం పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయలేం. బేసిక్గా మౌంట్ శాస్తా చుట్టూ కొన్ని అన్యూజువల్ క్లౌడ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. వాటిని లెంటిక్యులర్ క్లౌడ్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ ఇవి చూడడానికి పెద్ద పెద్ద యూఎఫ్ఓలా కనబడుతూ ఉంటాయి. బట్ అవి కేవలం క్లౌడ్స్ మాత్రమే. అంటే వాటిని భూమి మీద నుంచి చూసినప్పుడు ఒక ఫ్లయింగ్ స్పేస్ క్రాఫ్ట్ లాగే అనిపిస్తూ ఉంటాయి. అండ్ అవి సడన్ గా మౌంటైన్స్ దగ్గర మాయమైపోతూ ఉంటాయి. సో అలాంటి వాటిని చూసి కూడా కొంతమంది పొరపాటు పడి ఉండొచ్చు అనేది కొంతమంది పాయింట్. బట్ రీసెంట్ గా అమెరికన్ గవర్నమెంటే కొన్ని అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ భూమి మీద తిరుగుతున్నట్టుగా యాక్సెప్ట్ చేసింది. సో ఇది నిజమై ఉండొచ్చు, అబద్ధం అయి ఉండొచ్చు. సో మనం దీని గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేము. అండ్ జేసీ బ్రౌన్ అండ్ లెమూరియా గురించి కూడా మనం పూర్తి స్థాయిలో చెప్పలేము. డెఫినెట్ గా జేసీ బ్రౌన్ ఏదైతే విషయాలు మనకు తెలియజేశాడో చాలా అంటే చాలా పెద్ద విషయాలు. ఇది 2017వ సంవత్సరంలో కొంతవరకు డీబంక్ చేయబడింది. ఒక రీసెర్చర్ ఉన్నాడు, అతని పేరు స్టీఫెన్ సిందోని. ఈ స్టీఫెన్ సిందోని అనే పర్సన్ జాన్ బెంజమిన్ అనే ఒక పర్సన్ ని ట్రాక్ చేశాడు. అతను ఒక మైనింగ్ ఇంజనీర్. అతను మౌంట్ శాస్తా దగ్గరే మైనింగ్ చేసి రిటైర్ అయిపోయాడు అనమాట. అతను ఆ ప్రాంతంలో ఒక కంపెనీ తరపున పనిచేశాడు. ఆ కంపెనీ పేరు లార్డ్ కౌడ్రే మైనింగ్ కంపెనీ. అండ్ ఇదే పర్సన్ జేసీ బ్రౌన్ దగ్గర కూడా పనిచేశాడు. అండ్ అతను ఆ పర్వతం చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఎక్కువ కాలం పాటు నివసించాడు. అండ్ జేసీ బ్రౌన్ కి చాలా విషయాలు తెలియజేశాడు. అండ్ జేసీ బ్రౌన్ వాటి ఆధారంగా లెమూరియా గురించి, టెలోస్ గురించి, మ్యూ కాంటినెంట్ గురించి, వీటన్నిటి గురించి చెబుతూ ఉండొచ్చు అనేది కొంతమంది పాయింట్. బట్ దానికి కూడా మన దగ్గర ఒక డెఫినెట్ ప్రూఫ్ అయితే లేదు. అంటే జేసీ బ్రౌన్ ఒక హోక్స్ అని కొట్టిపడేయడానికి కూడా మన దగ్గర ఎగ్జాక్ట్ ప్రూఫ్ అయితే లేదు, ఒక ప్రాపర్ రీసెర్చ్ అనేది చేస్తే తప్ప. బట్ దాన్ని అయితే ప్రస్తుతానికి ఎవరూ పూర్తి స్థాయిలో చేయలేదు. అండ్ సింధోని కూడా ఒక డీబంకర్ ఏమీ కాదు. అతను హాలో ఎర్త్ రీసెర్చర్. అతను చాలా టీవీ అండ్ రేడియో షోస్ లో హాలో ఎర్త్ గురించి డిస్కషన్ అయితే చేశాడు. అండ్ ఏలియన్ సివిలైజేషన్స్ భూమి లోపల నివసిస్తున్నారు అనే పాయింట్ గురించి కంటిన్యూస్ గా చెబుతూ వచ్చాడు. వాళ్ళు మన కాళ్ళ కిందే ఉంటారని కూడా అతను మెన్షన్ చేస్తూ వచ్చాడు. సో అలాగే అతను కూడా లెమూరియా అనేది ఆ మౌంట్ శాస్తా యొక్క కింద భాగంలో ఉంది అని నమ్ముతూ ఉండొచ్చు. అండ్ దాన్ని ఒక కథలా మార్చి జేసీ బ్రౌన్ కి చెబితే జేసీ బ్రౌన్ ప్రపంచానికి చెప్పి ఉండొచ్చు. సో అది కూడా ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే పూర్తిగా తెలియదు. బట్ ఒకటైతే వాస్తవం, 1930s లో గాయ్ బాలార్డ్ అని ఒక మైనింగ్ ఇంజనీర్ ఉన్నాడు. అతను మౌంట్ శాస్తాని ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో అతనికి ఒక పర్సన్ కనిపించాడు. ఆ పర్సన్ పేరు చాలా వింతగా ఉంటుంది. అతని పేరు లే కాంప్టే డే సెయింట్ జెర్మైన్. అయితే ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో పారానార్మల్ రీసెర్చర్ గా పనిచేస్తున్నాడు. అతను చాలా అంటే చాలా భారీ స్థాయిలో పారానార్మల్ ఇన్సిడెంట్స్ ని డీబంక్ చేశాడు. అండ్ ఇమ్మోర్టల్ థింగ్స్ ని చాలా సార్లు అతను నిజమని ప్రూవ్ కూడా చేశాడు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని అతనికి బాగా అలవాటు. అండ్ అతను ఏమని చెప్పాడంటే ఈ ప్రాంతంలో చాలా పెద్ద స్థాయిలో గోస్ట్ అండ్ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో ఒకప్పటి కాలంలో ఈ ప్రాంతంలో ఏదో సివిలైజేషన్ ఉంది అండ్ దాంట్లో చాలా మంది చనిపోయారు అండ్ వాళ్ళ ఆత్మలే ఇప్పటికీ ఇక్కడ తిరుగుతున్నాయని అయితే అతను తెలియజేశాడు. సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. సో ఇప్పటికీ కొంతమంది అవన్నీ నిజమైన నమ్ముతుంటే కొంతమంది మాత్రం ఇవన్నీ కూడా కట్టుకథలను నమ్ముతూ ఉన్నారు. బట్ బహామాస్ లో బయటపడిన బిమినీ రోడ్ కావచ్చు, జపాన్ లో బయటపడిన యోనాగుని మాన్యుమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పటి కాలంలో చాలా భారీ స్థాయిలో మనుషులు నివసించారు అండ్ జైంట్స్ నివసించారు అనడానికి ఆధారాలుగా అనిపిస్తున్నాయి. కొంతమంది ఇవి న్యాచురల్ గా ఫామ్ అయ్యాయని చెబుతూ ఉంటారు. బిమినీ రోడ్ న్యాచురల్ గా ఫామ్ అయింది అంటే ఒప్పుకోవచ్చు, కానీ యోనాగుని మాన్యుమెంట్ న్యాచురల్ గా ఫామ్ అయిందంటే మాత్రం అస్సలు ఒప్పుకోలేము. అవి డెఫినెట్ గా మ్యాన్ మేడ్ అన్నట్టుగానే అనిపిస్తున్నాయి. ఒకవేళ అవి నిజంగానే మనుషులే నిర్మించినట్టయితే ఒకప్పటి కాలం నాటి జైంట్ పీపుల్ అనేది నిజం అండ్ లెమూరియన్స్ అనేది నిజం అండ్ కాంటినెంట్ ఆఫ్ మ్యూ ఆర్ లెమూరియా ఆర్ కుమారి ఖండం అనేది కంప్లీట్ గా నిజం. బట్ దాన్ని ఇప్పుడు మనం 100% ప్రూవ్ చేయగలమా అంటే లేదు. అదే ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం అంతా కూడా. సో దాట్స్ ఇట్ గైస్. మీరేమని నమ్ముతున్నారు? ఈ మౌంట్ శాస్తా కింద భాగంలో నిజంగానే ఒక కాంటినెంట్, ఒక సీక్రెట్ ఓల్డ్ సివిలైజేషన్ ఉందని నమ్ముతున్నారా? నేనైతే నిజమే అని నమ్ముతున్నాను. నాకైతే ఇదంతా కూడా కరెక్టే అనిపిస్తోంది ఇదంతా కూడా విన్న తర్వాత. మరి మీకేమనిపిస్తోందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీడియా నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.
హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్ లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్ లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్ లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.